మరి అన్యాయానికి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడాలంటే కేవలం విద్య మాత్రమే ఒక ఆయుధమని ప్రబోధించినటువంటి మహనీయుడు మరి జ్యోతిబా ఫులే. ఇప్పుడు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్, ఓయూ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు తెలంగాణ భారత జాగృతి జాతీయ అధ్యక్షులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారికి, బీసీల బలమైన నినాదం తన భుజస్కంధాల మీదకి తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డలందరినీ కూడా చైతన్యం చేస్తూ ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అక్క, మీరు ఎత్తుకున్నటువంటి నినాదం చాలా బలమైనది, బరువైనది. ఈ నినాదంలో మీతో అడుగై ఖచ్చితంగా మా అందరికీ ఆదర్శప్రాయుడైనటువంటి మా మహాత్మా జ్యోతిబా ఆయన విగ్రహం ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళే ఒక్క బీసీ బిడ్డే కాదు, అన్ని వర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మా జ్యోతిబా ఫులేకు నివాళులర్పించిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెట్టాలని మీరు ఏదైతే కోరుకున్నారో ఆ నినాదానికి బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్గా, ఓయూ జేఏసీ నాయకుడిగా పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉన్నా. కానీ ఈ సందర్భంగా ఒక్క విషయం, మా బీసీ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు పాపం తొందరపడ్డారు. నేను ఇదే వేదికగా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తా ఉన్నాను, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నీకు ఏ గ్రేడ్ రావాలంటే వేరే అంశం ఏదైనా ఎత్తుకొని మాట్లాడు. ఇవాళ బీసీలందరి ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే అందరికంటే ముందే నువ్వే ఎందుకు భుజాలు తడుముకుంటున్నావు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఈ నినాదం ఎవరెత్తుకున్నారనేది కాదు, ఇవాళ నీ బాధ్యత కాదా? నువ్వు ఒక బీసీ మంత్రిగా నీకు ఇవాళ మంత్రి పదవి వచ్చిందంటే ఆ మహాత్మా జ్యోతిబా ఫులే పుణ్యమే అని చెప్పేసి కూడా నువ్వు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే విద్యార్థి సంఘాల నాయకులుగా ఒకటే చెప్తా ఉన్నామక్క, ఆ మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహం కాదు, ఆయన జయంతిని కూడా ఉస్మానియా యూనివర్సిటీలో జరపని రోజుల్లో ఇక్కడే ఉన్నటువంటి మా బీసీ బిడ్డ నర్సన్న వేదికల మీదుగా ఉండి చైర్మన్లుగా పనిచేసినటువంటి నాయకులందరం కలిసి ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఆయన జయంతిని 185వ జయంతిని రాష్ట్రంలో ఎక్కడ కని విని ఎరుగని రీతిలో నిర్వహించినటువంటి విద్యార్థి నాయకులం ఇక్కడ మీ ముందున్నామక్క. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజంగా ఈ తెలంగాణ రాష్ట్ర తలరాత ఏ విధంగా ఉండాలో చెక్కినటువంటి ఒక మహోన్నతమైనటువంటి శిల్పి. మహాత్మా జ్యోతిబా ఫులే ఏ విధంగా అయితే ఒంటరి మహిళల కోసం ఆశ్రమాలు ఏర్పాటు చేసి వితంతువులకు వివాహాలు చేసినటువంటి గొప్ప నాయకుడైతే ఆధునిక మహాత్మా జ్యోతిబా ఫులేలాగా మా కేసీఆర్ గారు ఒంటరి మహిళలను గుర్తించి వాళ్లకు పెన్షన్లు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న నాయకుడు కేసీఆర్ అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారు బీసీ బిడ్డలు విదేశాలలో చదవాలని 20 లక్షల రూపాయల విదేశీ విద్య నిధులు కూడా ఇస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్తా ఉన్నాం. బీసీ బిడ్డల జీవితాల్లో వెలుగులు నిండాలని గొల్ల కురుమలకు, యాదవులకు, గౌండ్లకు, ముదిరాజులకు, మున్నూరు కాపులకు ప్రతి కులానికి రాజకీయ అవకాశాలు కల్పిస్తూ స్థానిక ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ఆధునిక మహాత్మా జ్యోతిబా ఫులేలాగా బీసీ బిడ్డల కోసం, బీసీ కులాల కోసం, మా చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి ఎంబీసీ బిడ్డల కోసం ఒక ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి 1000 కోట్ల రూపాయలు కేటాయించి వాళ్ళ బతుకుల్లో వెలుగులు నింపిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మా చాకలి బిడ్డలు ఇస్త్రీ చేసుకుంటే 250 యూనిట్ల విద్యుత్ ఇచ్చిండు. మా మంగలి బిడ్డలు ఎయిర్ కటింగ్ షాపుల్లో 250 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇచ్చిండు. ఇట్లా సబ్బండ వర్గాలను గుర్తించి గౌరవించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహానుభావుడి మార్గంలో నడవాలని చెప్పేసి, ఆయన ఆశయాలను మేము కాపాడుకోవాలని చెప్పేసి ఒక విగ్రహ ప్రతిష్ఠ నినాదాన్ని ముందుకు తీసుకుంటే దాన్ని మా బిడ్డలే మా కులాలలో పుట్టి, మా వర్గాలలో పుట్టి, మా ఓట్లతో గెలిచి ఇవాళ పదవుల్లో కూర్చున్న తర్వాత ఆ నాదాన్ని, ఆ వాదాన్ని హేళన చేసి మాట్లాడితే
హెచ్చరిస్తా ఉన్నాం ఇదే వేదికగా. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా నువ్వు బీసీ బిడ్డవైనా సరే ఖచ్చితంగా ఇంకొకసారి అవాక్కులు చెవాక్కులు పేలిస్తే నీ ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక ఇంకో విషయం ఏంటంటే, ఏదైతే ఈ కార్యాచరణ అసెంబ్లీ సాక్షిగా మహాత్మా జ్యోతిబా పులే విగ్రహం ఏర్పాటు జరిగే వరకు ఒక మహోన్నతమైనటువంటి కార్యాచరణ ఉండాలని, ఆ కార్యాచరణ ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలు సకల జనులు సకల కులాలు పార్టిసిపేట్ చేశాయో 112 బీసీ కులాలకు ప్రతినిధి అయినటువంటి మా జ్యోతిబా పులే ఆశయం కోసం ఆ అన్ని కులాల ప్రతినిధులతో జిల్లా స్థాయిలో కూడా ఇదే విధంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని, అలాగే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే యూనివర్సిటీలు ఉద్యమ కేంద్రాలుగా పోరాడినాయో అలాంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలుకొని జిల్లాలలో ఉన్నటువంటి మిగతా 11 విశ్వవిద్యాలయాలలో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు కార్యాచరణలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు సలహాలు ఇస్తా ఉన్నాం. అట్లాగే అన్ని జిల్లాల సమావేశాలతో పాటు ఒకరోజు మహిళలతో కానీ, ఎందుకంటే మహాత్మా జ్యోతిబా పులే మహిళల కోసం ఆహ్నిత్యం పోరాటం చేసిండు, సబ్బండ వర్గాలను ఏకం చేసిండు. మున్సిపాలిటీ చట్టం కూడా పూణేలో మున్సిపాలిటీ చట్టం వచ్చిందంటే, మున్సిపల్ కార్మికులను గౌరవం లభించిందంటే అది మహాత్మా జ్యోతిబా పులేనే. కాబట్టి ఆ మున్సిపల్ కార్మికులతో కూడా ఒకరోజు మనం నగరాలలో ర్యాలీ తీయాలని, అలాంటి కార్యక్రమాలను చేపట్టాలని చెప్పేసి అనాథ పిల్లలను గుర్తించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళందరికీ ఆశ్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ బీసీఏ కులంలో చేర్చి వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించినటువంటి కేసీఆర్ గారు ఏ విధంగా అనాథ పిల్లలను కాపాడిండో మహాత్మా జ్యోతిబా పులే కూడా అదే విధంగా వాళ్ళ కోసం పాటుపడ్డాడు. ఆ అందరి పిల్లలతో ఒకరోజు మనం ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి కూడా ఆయన విగ్రహ ఏర్పాటు కోసం ఆ అనాథ పిల్లలందరితో ఒక ర్యాలీ నిర్వహించాలని, కార్మికులతో ర్యాలీ, రైతులతో ర్యాలీ, మున్సిపల్ కార్మికులతో ర్యాలీ, ఇలా అన్ని సబ్బండ వర్గాలతో మనము కార్యాచరణను ఇవాళ ఒకరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని ఒకరోజు నినాదంగానే ఇది మిగిలిపోకూడదని మీ నాయకత్వంలో గతంలో మేము చూసాం. ఇందిరా పార్క్ సాక్షిగా మీరు ధర్నా చేస్తే మేము ఆ వేదిక కిందుండి అక్క ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠించాలని మీరెంతో దృఢ నిశ్చయంతో పోరాటం చేసిండ్రో ఆ పోరాటంలో భాగమైన విద్యార్థి నాయకులుగా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఏదైనా పట్టుకుంటే ఇవాళ ఢిల్లీ మెడలు వంచి మహిళల ఆత్మగౌరవాన్ని ఏ విధంగానైతే ఢిల్లీ కేంద్రంగా ఎర్రకోట సాక్షిగా ఎగరేశారో ఖచ్చితంగా బీసీల ఆత్మగౌరవాన్ని కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎగరేస్తారని, మా జ్యోతిబా పులే విగ్రహం ఖచ్చితంగా మా అందరి సాక్షిగా అసెంబ్లీలో ఏర్పాటవుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు. ఓయూ విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థి ఉద్యమ స్ఫూర్తిని